మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 657. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్కి ఇంతలో ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా వసు చెంపపైన లాగి గట్టిగా ఒకటి కొట్టగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంది. విరాస్ చాలా కోపంగా వసు వైపు చూస్తూ, ఇప్పుడు నేను ఎందుకు కొట్టానో నీకు తెలుసా అని అడగగానే వసు తెలియదు అని అటు ఇటు తల ఊపుతుంది. నువ్వు నన్ను రిజెక్ట్ చేసి నైట్ అంతా ఎందుకు షవర్ కింద కూర్చున్నావు? అసలు నేను వచ్చేసరికి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు కొంచెమైనా ఊహించగలవా? నిన్ను అలా చూడగానే నా ఫీలింగ్ ఏంటో నీకు తెలుసా? ఆ క్షణం నిన్ను అలా చూడగానే నేను అనుభవించిన పెయిన్ కనుక నీకు తెలిస్తే మళ్ళీ జన్మలో నువ్వు అటువంటి పని చెయ్యవు అని విరాస్ కోపంగా అనగానే అప్పుడు వసుకి అర్థమవుతుంది, తను షవర్ కింద నైట్ అంతా ఉండడం వలన తనకి ఫీవర్ రావడం వలన విరాస్ కోపంతో తనని కొట్టాడని. వసు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. నువ్వు కానీ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేస్తావని తెలిస్తే ఆ క్షణమే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని విరాస్ అనగానే వసుకి ఒక క్షణం భయంగా అనిపించి వెంటనే విజ్జు అని కొంచెం గట్టిగా పిలుస్తుంది. అప్పటి వరకు తనని తిట్టిన వసు తనని విజ్జు అని పిలిచేసరికి మళ్ళీ విరాస్ పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది. కానీ ఆ చిరునవ్వు వసుకి కనిపించకుండా ఇదే ఫైనల్ అని చెప్పి తన షర్టు వేసుకోవడానికి వెళ్తుంటే ఇంకెప్పుడు నేను ఇలాంటి పిచ్చి పని చేయను విజ్జు అని వసు మనసులోనే బాధగా అనుకుంటూ విరాస్ వైపు చూసి, అవును, మీరెందుకు షర్ట్ లేకుండా ఉన్నారు అని అర్థం కాక అడుగుతుంది. వసు అడగగానే విరాస్ వెంటనే వసు దగ్గరికి వచ్చి, ఏమైంది, నేను ఇలా ఉంటే నీకు నచ్చడం లేదా అని అడుగుతాడు. వెంటనే వసు తన ఫేస్ని పక్కకు తిప్పేసి, అలా ఏమీ లేదు, ఇంకా మీరు రూమ్లో నుండి వెళ్ళండి అని అనగానే కన్ఫామ్గా అంటున్నావా అని విరాస్ అడగగానే అవును అని అంటుంది వసుధార. సరే అని చెప్పి విరాస్ 2 అడుగులు ముందుకు వేయగానే అదేంటి ఇలాగే వెళ్ళిపోతారా అని వసు కంగారుగా అంటుంటే, అవును, నువ్వే కదా ఇక్కడ నుండి వెళ్ళిపోమని అంటున్నావు. నా షర్ట్ ఇంకా డ్రై అవ్వలేదు, నీ వల్ల నా షర్టు మొత్తం తడిచిపోయింది. ఆ దారిన తర్వాత షర్టు నీటుగా ఉతికి ఐరన్ చేసి నా ఫ్లాట్కి తీసుకురా అని చెప్పి విరాస్ మళ్ళీ ఒక అడుగు ముందుకు వెయ్యగానే వసు భయంగా విరాస్ వెళ్లకుండా విరాస్ చేతిని పట్టుకుని, ఏంటి ఇలాగే బయటకు వెళ్తారా ఏంటి, అస్సలు కుదరదు అని అంటుంటే, నువ్వే కదా వెళ్ళిపోమని అంటున్నావు, మళ్ళీ ఇదేంటి అని విరాస్ చిరాకుని నటిస్తూ అడుగుతాడు. వామ్మో, మీరు నార్మల్గా ఫ్లాట్ బయటకు వస్తేనే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ కళ్ళన్నీ మీపైనే ఉంటాయి. ఇప్పుడు కనుక మీరు ఇలా వెళ్తే ఇంకా నా పని అయిపోయినట్టే అని వసు అనగానే ముందు విరాస్కి వసు ఏం మాట్లాడుతుందో కొంచెం కూడా అర్థం కాదు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని విరాస్ అడుగుతూ, అపార్ట్మెంట్ వాళ్ళు నా వైపు ఎందుకు చూస్తారు, అయినా వాళ్ళకి నా వైపు చూడాల్సిన అవసరం ఏముంది అని అర్థం కాక అడుగుతుంటే, అవును, తమరెప్పుడైనా ఎవరినైనా పట్టించుకుంటేనే కదా తమరికి తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలిసేది. అసలు ఈ అపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయిలందరి చూపు మీపైనే ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇప్పుడు మీరు ఇలా వెళ్తే ఇంకేమైనా ఉందా అని వసు భయంగా అంటుంటే అప్పుడు విరాస్కి అర్థమవుతుంది వసు ఏం మాట్లాడిందో అని. అబ్బో, అమ్మాయి గారు నా విషయంలో జెల్సీ ఫీల్ అవుతున్నారు, అందుకేనా నేను ఇలా బయటకు వెళ్తానంటే అంత కంగారు పడుతుంది. నేను చుట్టుపక్కల వాళ్ళని గమనించలేదంట, నేను ఎప్పుడో వాళ్ళని గమనించాను కానీ అనవసర విషయాలు పట్టించుకోవడం ఎందుకని వదిలేశాను. కానీ మేడం గారు నాకంటే ముందే వాళ్ళ చూపులు పసిగట్టినట్టుంది రాక్షసి, అందుకే ఇలా వెళ్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్నట్టుంది. కొంచెం సేపు వసుని ఇలా ఆడుకుందాం అని విరాస్ మనసులో అనుకుంటూ, అయితే ఏమైంది, ఎలాగో నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు కదా, కనీసం వేరే వాళ్ళైనా సెట్ అవుతారేమో చూస్తాను అని విరాస్ అనగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంటే వసు ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ, అది నిన్న నైట్ అన్నావు కదా నన్ను ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోనని ఇందాక కూడా అన్నావు కదా, మరి ఇంకెందుకు నువ్వు భయపడుతున్నావు? నేను ఇలా వెళ్తే బయట ఎవరైనా మంచి అమ్మాయి కనుక కనిపిస్తే అప్పుడు వాళ్ళని అని విరాస్ అంటుండగానే వెంటనే వసు కోపంగా,
విరాస్ పెదవులపైన తన చేతిని పెట్టి, ఇంకొకసారి మీ నోట్ల నుండి వేరొక అమ్మాయి గురించి వచ్చిందంటే అస్సలు ఊరుకోను. ఏంటి, నేను కాకుండా మీకు ఇంకొక అమ్మాయి కూడా కావాలా? అంత సీన్ లేదు అని వసు కోపంగా అంటుంటే, ఇది ఇంకా బాగుంది. నువ్వు ఎలాగో నన్ను పెళ్లి చేసుకోవు, కనీసం వేరే వాళ్ళని నేను పెళ్లి చేసుకుందాం అంటే అది కూడా కుదరదు అంటున్నావు. సరే అయితే నువ్వే నన్ను పెళ్లి చేసుకో అని విరాస్ అనగానే, అదెలా కుదురుతుంది అని వసు అంటుండే, సరిపోయింది, ఈ పంచాయతీ ఈరోజు తేలేటట్టు లేదు, కానీ నేను బయటకు వెళ్తున్నాను అని విరాస్ అనగానే, వద్దు, అవసరం లేదు, మీరిక్కడే ఈ రూమ్లోనే ఉండండి అని వసు గట్టిగా అరవగానే విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వసు వైపు చూస్తూ, మరి నువ్వే కదా నన్ను ఇందాకటి నుండి ఈ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోమ్మని గొంతు చించుకుని మరి అరుస్తున్నావు. నీ కోరిక నేనెందుకు కాదంటాను, అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే వసు 2 చేతులతో విరాస్కి నమస్కారం చేస్తూ, అయ్యా మహానుభావ, నాకు బుద్ధి తక్కువయ్యి నిన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. తమరు ఈ ఫ్లాట్ని వదిలి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ షర్టు ఆరే వరకు మీరు ఇక్కడే ఈ ఫ్లాట్లోనే ఉండండి. దయచేసి ఈ అవతారంతో అస్సలు బయటకు వెళ్ళి నా కొంప ముంచకండి అని వసు అనేసరికి విరాస్కి అస్సలు నవ్వాగదు. విరాస్ అలాగే గట్టిగా నవ్వగానే వసు కొన్ని క్షణాలు విరాస్ నవ్వుని అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతుంది. సర్లే ఎడవకు, నేను నా షర్ట్ ఆరే వరకు ఇక్కడే ఉంటాను. ఎలాగో నేను కుకింగ్ చేసినా నువ్వు తినవని నాకు తెలుసు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను కిచెన్లోకి వెళ్ళి నా కోసం ఏదైనా ప్రిపేర్ చేసుకుంటానని విరాస్ వెంటనే తన బనియన్ తీసుకుని వేసుకుంటుంటే, వసు విరాస్ మాటలకి తన గుండెలపైన చెయ్యి వేసుకుని హమ్మయ్య అని అనుకుంటూ ఒకసారి తనని తాను చూసుకుంటుంది. అవును, నేను శారీ కదా కట్టుకున్నాను, ఇదేంటి నేను ఇప్పుడు డ్రెస్ వేసుకున్నాను అని అర్థం కాక విరాస్ వైపు చూస్తూ, నా డ్రెస్ ఎవరు మార్చారు అని అడుగుతుంటే విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుని, చచ్చాను, ఇప్పటి వరకు ఈ రాక్షసిని నేనాడుకున్నాను, ఇప్పుడు ఈ రాక్షసి చేతిలో నాకు తిట్లు తప్పు అని మనసులోనే భయంగా అనుకుంటూ, అది నేనే మార్చాను అని చెప్పి వెంటనే వసుకి ఆపోజిట్ తిరిగేస్తాడు. విరాస్ చెప్పిన మాటకి వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని వసు తడబడుతూ అడుగుతుంటే, అది వసు, ఆ టైంలో అమ్మమ్మ నిన్న అలా చూస్తే అస్సలు తట్టుకోలేదని అమ్మమ్మకి చెప్పలేదు. ఇంకా సుశీల అంటే ఈరోజు డ్యూటీకి రాలేదు, వైష్ణవి కూడా దగ్గరలో లేదు. ఇంకా తప్పని పరిస్థితుల్లో నేనే నీకు డ్రెస్సు చేంజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పగానే వసు అలాగే అక్కడే కింద కూర్చునిపోతుంది. తన కంట్లో కన్నీళ్లు చేరగానే విరాస్ వెంటనే వెనక్కి తిరిగి వసు వైపు చూస్తాడు. వసు అలా రియాక్ట్ అవుతుందని విరాస్ కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయడు. వెంటనే కంగారుగా వసు దగ్గరికి వెళ్ళి వసు వైపు చూస్తూ, వసు ఏమైందిరా అని అంటుంటే వసుధార కన్నీళ్లతో విరాస్ వైపు చూస్తూ, అలా ఎలా చేశారు విరాస్ సార్? మీరు నేను ఎంత ప్రేమించుకున్నా కూడా మనకింకా పెళ్లి కాలేదు కదా, మరి అలా అని ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది వసు. వసు అలా అనేసరికి విరాస్కి ఏం చెప్పాలో అర్థం కాదు. విరాస్ వసు చిన్ పట్టుకుని తన తలని పైకెత్తి, వసు నా వైపు చూడు అని అంటుంటే వసు విరాస్ వైపు చూస్తుంది. వసు, నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే నేను ఎంత భయపడ్డానో తెలుసారా? ఒక క్షణం గుండాగినంత పనైంది. నాకు ఆ టైంలో ఏమీ గుర్తు రాలేదురా. నీకు వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాలని ఆలోచనలోనే ఉన్నాను. అందుకే రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి డ్రెస్ చేంజ్ చేశాను తప్ప నేను ఎటువంటి రాంగ్ ఉద్దేశంతో అస్సలు చేయలేదు. నీకింకా నమ్మకం లేకపోతే నేను ఈ ప్రపంచంలో ప్రాణంగా ప్రేమించేది నిన్ను మాత్రమే అని వసు చేతిని పట్టుకుని తన చేతిలో విరాస్ తన చేతిని వేసి, ప్రామిస్ రా, నేను ఆ టైంలో నిన్ను అస్సలు తప్పుగా చూడలేదు. నేను నీకు డ్రెస్ చేంజ్ చేస్తున్నంతసేపు కళ్ళు మూసుకునే ఉన్నాను. అలాగే నేను నిన్ను బ్యాడ్గా టచ్ కూడా చేయలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదురా. ఎందుకంటే నేను ఇంకేం చెప్పలేను అని విరాస్కి అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు చేరగానే ఇంకా అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాక బయటికి వెళ్ళిపోవడానికి వెంటనే పైకి లేస్తాడు. ఎంతైనా విరాస్ బంగారం కదా. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.